నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం మనం ఇందిరా పార్క్ పక్కన ఉన్న ధర్నా చౌక్ దగ్గర ఉన్నాం. ఇక్కడ ప్రధానంగా ఈ మధ్యకాలంలో టెక్ మహీంద్రా నుండి టర్మినేట్ గురై పెద్ద ఎత్తున కూడా మీడియాలో సోషల్ మీడియాలో కూడా సంచలనంగా మారిన భావన అయితే మాత్రం ఆమరణ నిరాహార దీక్ష అయితే మాత్రం చేపడుతున్నారు. ఏం చెప్పదలుచుకున్నారు, ప్రధానంగా దీక్ష గల కారణం ఏంటో వారి మాటలో తెలుసుకుందాం. ఎందుకు మీరు ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారు? నమస్కారం అండి. మీరు లాస్ట్ టైం మనం మాట్లాడడం లేబర్ కమిషనర్ ఆఫీస్ దగ్గర ఉన్నప్పుడు పర్మిషన్స్ అడుగుతున్నాను సార్, దొరికితే నేను నిరాహార దీక్ష కూర్చుంటాను అని. డిమాండ్స్ వెరీ సింపుల్ సార్. టెక్ మహీంద్రాలో అయితే ఎవరెవరినైతే అన్లాఫుల్గా టర్మినేట్ చేశారో లాస్ట్ 1 year టర్మినేషన్స్ని ఖచ్చితంగా రివ్యూ చేసి, ఎందుకంటే వాళ్ళ దగ్గర 2 years డేటా మాత్రమే ఉంటుంది, ఒక్కసారి అనలైజ్ చేసి చూస్తే ఈ రఫీ మొహమ్మద్ కానీ, పూనం కానీ, ఆ పర్టిక్యులర్ మేనేజ్మెంట్లో ఉన్న భాగ్యశ్రీ కందేల్వాల్ కానీ, శివసాయి పున్నా కానీ ఎంతమందిని అన్లాఫుల్గా టర్మినేట్ చేసేసారో మనకి ఒక ఐడియా వచ్చేస్తుంది అనమాట. కంపెనీ విల్ అండర్స్టాండ్ దట్ వాళ్ళు ఆ కంపెనీకి వర్త్ ఇట్ కారు అని చెప్పి. అండ్ మోస్ట్లీ ఇంకొకటి నేనేం చెప్పాలి అని అనుకుంటున్నానంటే, ఎవరెవరైతే నన్ను టర్మినేట్ చేయడానికి పార్టిసిపేటెడ్ ఉన్నారో, ఆ ఈమెయిల్లో ఉన్నారో, ఇంక్లూడింగ్ పూనం, ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ టు బి ఇమీడియట్లీ టర్మినేటెడ్ అండి. ఎందుకంటే దే డోంట్ డిజర్వ్ దోస్ పొజిషన్స్. ఎంత హెరాస్ చేస్తారంటే వాళ్ళ వర్క్ కల్చరే చాలా టాక్సిక్ ఉంటుంది. ఎవరు బయటకు వచ్చి ఎందుకు మాట్లాడమంటే, సార్ మాకు ఇంకొక జాబ్ ఈజీగా దొరుకుతుందని. కానీ నా కార్పొరేట్ డోర్స్ వాళ్ళే క్లోజ్ చేశారు నన్ను టర్మినేట్ చేసేసిన కాక వాళ్ళు ఏం రాస్తారో కూడా తెలీదు. పోనీ ఇంటర్నల్ కమిటీతో మాట్లాడదామంటే 22nd July వాజ్ మై లాస్ట్ వర్కింగ్ డే. బట్ వాళ్ళు ఏమంటారు, మీరు ఈమెయిల్ అక్నాలెడ్జ్ చేయలేదు కాబట్టి యూర్ స్టిల్ అన్ ఎంప్లాయ్ అని అంటారు. మేబీ ఫర్ దెమ్ ఐఎమ్ స్టిల్ అన్ ఎంప్లాయ్ సార్, బట్ ఫర్ మీ ఐఎమ్ నాట్ అన్ ఎంప్లాయ్ ఆఫ్ టెక్ మహీంద్రా అట్ ఆల్. ఎందుకంటే వెన్ ఎవర్ ఐ వాజ్ ఇన్ నీడ్ ఆఫ్ దెమ్, వాళ్ళు నాకు ఏ రోజు సపోర్ట్ చేయలేదు. అండ్ మై థర్డ్ డిమాండ్ ఈజ్ యూజువలీ, వాళ్ళకి నేను ఈమెయిల్లో కూడా రాశాను, ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ ఎంప్లాయ్మెంట్స్ ఫ్రమ్ టెక్ మహీంద్రా. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దట్ ఇప్పుడు మీరే కదా నన్ను లైఫ్లో ఇంకెక్కడా పని చేసుకోకుండా చేశారు. దే షుడ్ కాంపెన్సేట్ మై ఎంటైర్ లైఫ్ and I will not leave until they are doing it. And moreover sir, ఇవే కాక ఓవరాల్గా చాలా డిమాండ్స్ ఉన్నాయి మాకు. మీరు చూస్తే లేబర్ కమిషనర్ ఆఫీస్లో మీరు మొన్న వచ్చారు, 100 కొద్ది కేసులు. కార్పొరేట్ పీపుల్ బయటికి రారు, కార్పొరేట్ పీపుల్ మాట్లాడరు. సార్ మేము మాట్లాడడం, లేబర్ కోర్ట్కి అయితే వెళ్ళాం కదా, ఎన్ని కోర్ట్ కేసెస్ ఉన్నాయి. సో అట్లీస్ట్ సార్ లేబర్ కోర్టులో కేసెస్ని రిజాల్వ్ చేయడానికి 45 days సరిపోదా మీకు? ఎంత టైం కావాలి సార్? ఏ కంపెనీవి ఆ కంపెనీ వాళ్ళు రిజాల్వ్ చేసుకుంటే మీకు 45 days ఆఫ్ టైం చాలా ఎక్కువ. అవేం పెద్ద క్రిమినల్ కేసెస్ కాదు, పెద్ద ఇన్వెస్టిగేషన్ జరగాలి, ఇంకేదో చేయాల్సినంత అవసరం లేదు. 13 years, 4 years, 5 years, 6 years ఎందుకు సార్ మేము లేబర్ చుట్టూ తిరగాలి? మాకంటూ ఒక యూనియన్ కావాలి, సో దట్ వాళ్ళు ఇవన్నీ రీసాల్వ్ చేస్తారు. దేర్ షుడ్ బి అ గవర్నింగ్ ఆర్ అ ప్రైవేట్ బాడీ విచ్ విల్ డెఫినెట్లీ మానిటర్ అన్లాఫుల్ టర్మినేషన్స్. ఇట్ విల్ మానిటర్ హెరాస్మెంట్ కాస్డ్ బై ది కంపెనీ, డిస్క్రిమినేషన్ కాస్డ్ బై ది కంపెనీ, ఆబ్వియస్లీ ద ఫిజికల్ హెరాస్మెంట్ ఆల్సో. ఫిజికల్ హెరాస్మెంట్కి ఎలా అయితే మీరు పాష్ కమిటీస్ పెట్టారో, మెంటల్ హెరాస్మెంట్కి ఏం చేయరా? మీరు పెట్టే మెంటల్ హెరాస్మెంట్కి ఇంటికి వెళ్తే నోట్లో పెట్టుకుంటే ముద్ద కూడా గొంతుది కదా మాకు. పిల్లల దగ్గరికి వస్తే అరుస్తాం. అంటే మమ్మల్ని మీరు ఎలాంటి స్టేజ్లో ఉంచారంటే, మెంటలీ రిటార్డెడ్ అయిపోయేలా చేశారు మీరు. మోస్ట్లీ మేము అందరం రిటార్డెడ్ కాబట్టి బయటకు వచ్చి మాట్లాడడానికి భయపడతాం. మాకు ఆఫీస్ వర్క్, ట్రావెలింగ్, ఇంటికి వచ్చాక ఫ్యామిలీ టైమే ఉండదు. మా ఫ్యామిలీ టైంలో మీరు ఎలా సార్ కాల్స్ చేస్తారు? మీ కంపెనీ టైంలో మా ఫోన్స్ కూడా లాకర్స్లో పెడతారు కదా, మరి మేము ఇంటికి వచ్చిన తర్వాత వాట్సాప్లో ఎందుకు మెసేజెస్ పెడతారు, ఎందుకు ఈమెయిల్స్ రాస్తారు, ఎందుకు కాల్స్ చేస్తారు? మీకు ఎంత ధైర్యం ఉంటే నా పర్సనల్ స్పేస్ని మీరు అటాక్ చేస్తారు. సో ఓవరాల్గా నా డిమాండ్స్ అన్నీ నేను మీకు మీకు ఒక సాఫ్ట్ కాపీ అనేది నేను మీకు వాట్సాప్ పెడతాను. ఐ వాంట్ మోర్ పీపుల్ టు కమ్, జాయిన్ మీ, హెల్ప్ మీ, సపోర్ట్ మీ. ఐ నో సార్, సపోర్ట్ అంటే ఫిజికల్గా మనుషులు కనిపించడం కాదు సార్. అట్లీస్ట్ వాళ్ళు మనసులో అయినా అనుకుంటారు కదా సార్, మేము చెప్పలేకపోయాం, మా పిల్ల చెప్పింది, లెటర్ ట్రై వాట్ ఈస్ డూయింగ్. సార్ నాకు కనుక టెక్ మహీంద్రా నుంచి న్యాయం జరిగింది అనుకోండి, నన్ను ఎగ్జాంపుల్గా తీసుకుని వేరే కంపెనీ వాళ్ళు అడుగుతారు. క్యాబ్ జర్నీలో చాలామంది అమ్మాయిలు ఉన్నారు. మీకు తెలుసా సార్, ఆ కంపెనీ కొన్ని కంపెనీస్లో ఆఫర్ లెటర్ సైన్ చేస్తే కానీ ఓపెన్ అవ్వదు. అలాంటి భయంకరమైన ఎన్వైరన్మెంట్లో మేము వర్క్ చేస్తున్నాం సార్. సో ఇఫ్ టెక్ మహీంద్రా దిగి వచ్చి మా CEO కానీ ఆనంద్ గారు కానీ రెస్పాండ్ అయితే, నాకు కనుక జెన్యూన్గా న్యాయం జరిగితే నన్ను చూపించి మిగతా పిల్లలు ఖచ్చితంగా జస్టిస్ అడుగుతారు సార్. మిగతా వాళ్ళు బయటకు వస్తారు, ముందుకు వస్తారు. అండ్ ఐఎమ్ నాట్ ఆల్ అలోన్, ఐ హ్యావ్ సో మెనీ పీపుల్. ఇవాళ నన్ను హంగర్స్ నుంచి లేపేస్తే శ్రీధర్ అన్న కూర్చుంటారు హంగర్ స్ట్రైక్కి. శ్రీధర్ అన్నని లిఫ్ట్ చేస్తే హరీష్ కూర్చుంటాడు హంగర్ స్ట్రైక్కి. హరీష్ని లిఫ్ట్ చేస్తే కెవిన్ కూర్చుంటాడు.
లేదా ఈలోపు లేచి వచ్చి నేనే కూర్చుంటానేమో నాకు తెలియదు. బట్ ఐ విల్ నాట్ లీవ్ దిస్ ప్లేస్ అంటిల్ టెక్ మహేంద్ర రెస్పాన్స్ టు మీ. సో మీరు టెక్ మహేంద్ర పైన పోరాటం చేస్తున్న ఈ యొక్క పీరియడ్లో ఆ సంస్థ నుండి కానీ ఎలాంటి ఫీడ్బ్యాక్ ఏమైనా వచ్చిందా, లేకపోతే ఏమన్నా వద్దు వెనుకరా నీకు ఏమన్నా ఆఫర్ చేస్తామని ఏమన్నా కంపెనీ నుండి ఏమన్నా వచ్చిందా ఫీడ్బ్యాక్? యా సార్, కంపెనీ ఎప్పుడు అంటే ఫస్ట్ ప్రొటెస్ట్ చేసిన 23rd తర్వాతే యూ స్టిల్ అన్ ఎంప్లాయ్ అని చెప్పారు. మై ప్రొటెస్ట్ వాజ్ నెవర్ విత్